ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు మరి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభానత నేను మాకు ఇచ్చిన వాక్యాంశాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, స్త్రీలు పరిచర్య చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి మా తండ్రి, మా క్రైస్తవ లోకంలోనే ప్రభా కొన్ని ప్రశ్నలు ప్రభా, మరి పరిచర్య చేస్తే ఏ రీతిగా చేయాలి, ఏ రకంగా చేయాలనే ప్రశ్నలతో మేము ప్రభా సతమతం అవుతుండగా ప్రభా మీ సర్వసత్యంలోనికి నడిపించమని, పరిశుద్ధాత్మదేవ సహాయం చేయమని, వింటున్న ప్రతి స్త్రీని బలపరచమని, పురుషుణ్ణి కూడా ప్రభా తండ్రి స్త్రీల విషయంలో ప్రభానతని వారు చేయాల్సిన బాధ్యత ఏంటో వారికి నేర్పించమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన అంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరవునండి, ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, స్త్రీలు పరిచర్య చేయొచ్చా చేయకూడదా? హల్లెలూయా. మరి స్త్రీలు పరిచర్య చేయొచ్చా? దేవునికి మహిమ కలుగును గాక. అడగొచ్చు మీరు, మరి నువ్వు చేస్తున్నావు కదా తల్లి, ఇంక ఎలాంటి క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు. అవును, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎంతోమంది అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు నన్ను. మరి అమ్మ, స్త్రీలు మరి వాక్యపరిచర్య చేయొచ్చా, పుల్పిట్ ఎక్కొచ్చా, మరి కిందనే ఉండాలి కదా, పరిచారకులుగా ఉంటే సరిపోతుంది, అంటే సపోర్టింగ్ చేస్తే సరిపోతుంది, కానీ మరి పుల్పిటే కావాలని కోరుకోకూడదు కదా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అంటే నేను వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఏంటంటే తెలియని తనంతో, ఎందుకంటే కొంతమంది చెప్తారు అవును స్త్రీలు పరిచర్య చేయకూడదు, మరి పౌలు చెప్తున్నాడు కొన్ని గ్రంథాలలో, ఆయన రాసిన పత్రికల్లో మాట్లాడుతున్నాడు ఏమని అంటే, ఇదిగో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పేసి. అవును, నేను డెప్త్గా వెళ్ళాలని అనుకోవట్లేదు, కానీ కొన్ని విషయాలు ఈరోజు మరి ఈ కొద్ది 28-30 నిమిషాల ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశ కలుగుతున్నాను. అది కేవలం అండి నాకు దేవుడు ప్రేరేపించిన తలంపులతో మీకు చెప్తుండగా, మరి స్త్రీ ఏ రీతిగా వాడబడొచ్చు దేవుని కార్యంలోకి, అలాగే పరిచర్యలో, మరి అలాగనే మరి ఒక సంఘంలో స్త్రీ స్థానం ఏమై ఉంది అని చెప్పేసి మనం నేర్చుకుందామండి. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు మెయిన్గా ఈ వాక్యాంశంలోనికి, అంటే ఈ విషయాన్ని చెప్పడానికి నేను ప్రేరేపించబడుతుండగా, మరి ముఖ్యంగా నేను తీసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మరి ఎంతోమంది దైవజనుల ద్వారా నేను విన్నానండి. నిజంగా నేను విని ఎన్నోసార్లు బలపరచబడ్డాను. మరి అదే బలపరచబడిన మాటని మరొక్కసారి మీ దగ్గరికి తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. మరి మార్కు సువార్త, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూసినప్పుడు మగ్దలేని మరియ గురించి కొన్ని విషయాలు రాసినవి. అది ఎప్పటి సంఘటన అంటే, అది ఎప్పటి సంఘటన అనేది చూస్తే మాత్రం, అది దేవాది దేవుడు యేసు ప్రభు వారు మరి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచుతున్న ఆ పునరుత్థాన దినమున, హల్లెలూయా, ఈస్టర్ సండే అంటారు కదండి, ఆ ఉదయకాలము జరిగిన సంఘటన గురించి మనం ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా ధ్యానిస్తూ ఉంటాము. అవును, మరి ఆ ఈస్టర్ సండే రోజు ఖచ్చితంగా మగ్దలేని మరియ వచ్చింది, ఆమెని దేవుడు ఏ రీతిగా మాట్లాడినాడు అనే విషయాలు మనం విన్నాం కదా. మరి ఆమె నుండి మనం ఈరోజు ఈ విషయాన్ని స్త్రీలు పరిచర్య చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని మీతో కొన్ని విషయాల ద్వారా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి ఆ విషయం గురించి కేవలం ఒక సువార్తలని రాయబడలేదండి. మనకి తెలుసు, బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. అది ఒకటి చూస్తే మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూక్ సువార్త, యోహాను సువార్త, మరి ఇలా 4 సువార్తలలో కూడా ఈ మగ్దలేని మరియ అంటే ఈ అంశం గురించి, అంటే ఈ సిచ్యువేషన్, ఈ సంఘటన, దేవుని పునరుత్థాన విషయం గురించి, ఉదయం కాల సమయంలో జరిగిన సంఘటన గురించి, మగ్దలేని మరియ అనే ఒక స్త్రీ ఏ రీతిగా యేసుప్రభు వారిని ఎన్నుకుంది, అక్కడ మరి మరి ఆ కొండ దగ్గర, రిజర్వేషన్ కొండ దగ్గర, మరి ఎక్కడ ఆ తలుపు దగ్గర ఎలా నిలబడింది, ఆ కొండను ఎవరు జరిపారు, ఎలా జరిపారు అనేది కూడా ప్రతి గాస్పల్లో, అంటే ప్రతి సువార్త గ్రంథంలో రాయబడిందండి. అవును, ఆ గ్రంథకర్తలు వేరువేరుగా ఉన్నారు కాబట్టి మరి కొన్నిసార్లు మాటలు వేరుగా వస్తాయేమో, కానీ అక్కడ అంటే సందర్భాలు కొంచెం అటు ఇటుగా అవుతుండొచ్చు, కానీ అంశాన్ని మాత్రం నలుగురు కూడా మరి దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది సత్యంగా మనం నమ్ముతున్నాము. మగ్దలేని మరియ అనేటామె మరి రిజరక్షన్ డే రోజు మరి ఉదయకాల సమయమున యేసు ప్రభు వారిని చూడడానికి వెళ్ళింది అనేది మాత్రం సత్యమని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా స్త్రీలను బలపరచడానికే నేను మాట్లాడుతున్నానండి. అవును, సంఘంలో మరి ఉన్న పెద్దలతో కూడా నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. అవును, ఎందుకంటే పెద్దలు మరి ఖచ్చితంగా స్త్రీలకి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చేయాల్సిన పరిచర్య విషయంలో కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కాదు, కానీ మరి వాళ్ళ అంతరంగంలో వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో 10 మందికి పంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నా మాటలు ఏమైనా తప్పిదం ఉంటే నన్ను క్షమించండి. నేనేం పెద్ద జ్ఞానవంతురాలని కాదు, కానీ నా అనుభవాలని నేను మీ ముందర చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఈరోజు
మార్కు సువార్త మరి 16వ అధ్యాయంలో ఉన్న సంఘటన గురించి చెప్పినప్పుడు మరి 1 నుండి ఆల్మోస్ట్ 10 వచనాల వరకు ధ్యానించినప్పుడు అక్కడ ఒక్కొక్క వచనాన్ని అయితే నేను చదవట్లేదు, కానీ అక్కడ చూసినప్పుడు అక్కడ మరి నేను కొన్ని మాటలు చదువుతున్నప్పుడు వారు ఆదివారము పెందలకడ లేచి మరి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకి వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు, చూడండి జాగ్రత్త, సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయిని ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండరు. అక్కడ ముగ్గురు స్త్రీలు వెళ్తున్నారంట, మగ్దలేని మరియా, అలాగే ఇంకొక మరియా, మరి ఇంకొక స్త్రీ, ముగ్గురు కూడా వెళ్తున్నారని ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడిందండి. ఈ ముగ్గురు వెళ్తూ అనుకుంటున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఆదివారం ఉదయకాల సమయంలో మరి అస్తరు తీసుకెళ్ళి మరి అతనికి పూయడానికి, మరి అక్కడ మరి యేసుప్రభు గారి శవానికి పూయడానికి వాళ్ళు వెళ్తున్నారని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ నిజమే, వారికి తెలుసు చనిపోయిన యేసుప్రభు వారికి దగ్గరికి వెళ్ళి మరి ఆ సుగంధ ద్రవ్యాలని మరి ఆయన పైన మరి చిలకరించడానికి వెళ్తుంటుండగా మరి వారు అనుకుంటున్నారు, అయ్యో అంత పెద్ద బండ ఉంది కదా, ఆ బండని ఎవరు జరుపుతారు మన కోసం, మన వల్ల కాదు కదా అనుకుంటూనే వెళ్తున్నారు. కానీ మరి ఆ బండ చూడండి జాగ్రత్తగా, ఆ బండ అక్కడ ఉంది కదా, వెళ్ళినా వేస్టే కదా, అది ఎవరు ఎట్లాగూ తీయరు, అది ముద్రించబడింది, అక్కడ కావలి వాళ్ళు ఉన్నారు, మనల్ని పోనివ్వరని చెప్పేసి ఇంట్లో కూర్చోలేదండి, జాగ్రత్తగా ఇంట్లో కూర్చోలేదు. అలా అని చెప్పేసి భయపడట్లేదు, ఏమి చేయట్లేదు, కానీ వారు వెళ్ళాల్సిన మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి ఏమనుకుంటున్నారంటే, అయ్యో ఆ బండని ఎవరు తీస్తారు మన కోసం అనుకుంటూ ఆలోచన చేస్తూ వెళ్తున్నారు. వారి ప్రయత్నం వాళ్ళు చేయాలనుకుంటున్నారు. చూడండి జాగ్రత్తగా. ఆ తర్వాత చూస్తే వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాయి ఎంతో పెద్దదని చెప్తుంది ఇక్కడ వాక్యము. ఎందుకు అంటే అది నిజమే, చాలా పెద్దది, ముద్రించబడింది, అక్కడ ఆజ్ఞ చేత ముద్రించబడింది, ఎవరు దాన్ని కదిలించడానికి వీల్లేదు. కానీ అయినను వీరు వచ్చి ఉన్నారంటే అక్కడ ఆ స్త్రీలలో ఉన్న ధైర్యము, మరి యేసుప్రభు వారి పట్ల కలిగి ఉన్న ప్రేమ, నిజమే వారికి తెలియదేమో యేసుప్రభు వారు తిరిగి లేస్తారన్న విషయం. యేసుప్రభు ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పే ఉంటాడు, అయినను వారికి తెలియకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మర్చిపోయి ఉన్నారు, అది తర్వాత విషయం అండి. కానీ ఇక్కడ మాత్రం వారు ప్రేమతో వెళ్ళారు, ధైర్యంతో వెళ్ళారు. నా ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, ఇదిగో మగ్దలేని మరి అనుకుంటుందేమో, ఇదిగో ఆమె అనుకుంటుందేమో, నా జీవితాన్ని కాపాడిన నా దేవుడి కోసం నేను ఏమాత్రం కూడా చేయలేనా అనుకుంటూ వెళ్తుందేమో. హల్లెలూయా, వెళ్ళిందండి. ఆ తర్వాత చూస్తే మరి అక్కడ కలవరపడింది, భయపడుతూనే ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు మరి 10వ వచనం వరకు వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నాకు చాలా నచ్చిన మాట అండి. ఇదిగో ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనపడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఇక్కడ ఆగుదామా అండి. మొట్టమొదట కనబడను. ఎవరు కనపడ్డారు? దేవాది దేవుడు యేసు ప్రభు తిరిగి లేచాడు. ఎక్కడండి? పునరుత్థానంలో నుండి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఆమెతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు బాధపడకు, భయపడకు. మరి నేను అన్ని వచనాలు నేను మీకు చదవట్లేదు, మరి నేను ముందుగానే చెప్పాను, ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా రాయబడింది, కానీ క్లుప్తంగా చూస్తే దాని ఆ మీనింగ్ చూస్తే అంతా ఒక్కటేనండి. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి, హల్లెలూయా, నువ్వు వెళ్ళి ఇదిగో ఆయన తిరిగి లేచాడని చెప్పేసి, నేను తిరిగి లేచాడని చెప్పి నా శిష్యులతో, ఇదిగో నా స్నేహితులతో నువ్వు వెళ్ళి చెప్పమని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడండి. మరి ఇక్కడ ఆగుదామా? మీరు అనుకొని ఉండొచ్చు, అసలు ఈ విషయం గురించి ఎందుకు చెప్తుంది ఈ బిడ్డ అని చెప్పేసి. అవునండి, అసలు సువార్త అంటే ఏంటి అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించాలని అనుకుంటున్నాను. సువార్త అంటే ఏంటి? సువార్త ఎందుకు ప్రకటించాలి? దేనికోసము ప్రకటించాలి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మొదటి రాకలో వచ్చాడండి. ఆయన యేసు ప్రభువారు మరి ఒక నక్షత్ర రూపంలో కనిపించి, హల్లెలూయా, ఒక నక్షత్రాన్ని గుర్తుగా పెట్టి మరి ఆ రోజు ఆయన పుట్టి ఉన్నాడని మనకి తెలుసు. అది ఏ దినమో ఏ డేటో మనకు తెలియకపోవచ్చు, కానీ 2000 సంవత్సరాల క్రిందటైతే ఆయన పుట్టి ఉన్నారు. మరి ఈ లోకంలో తిరిగి ఉన్నారు. మరి ఆ తర్వాత ఆయన మరణించారు, మన పాపాలన్నీ మోసి ఉన్నారు. కాబట్టి మరి ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇదిగో నేను రాబోతున్నానని చెప్పేసి కూడా చెప్పాడండి. అవును, క్రైస్తవులమైన ప్రతి ఒక్కరము నమ్మాల్సిన విషయము. నువ్వు నిజంగా భక్తి పెరుడవా, మళ్ళీ భక్తిహీనుడవా, నీకు అసలు దేవుని మీద విశ్వాసం ఉందా, లేకపోతే నువ్వు పరిచర్యలో ఉన్నావా లేవా నాకు అనవసరం అండి. కానీ ఒకటి మాత్రం నిజము, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యము, మరి తెలిసిన సత్యము ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్, జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. అది ఎవరు తృణీకరించలేరు, ఆ మాటని ఎవరు కాదనలేరండి. అవును, మరి వేరే కులాలు మతాలు అంటే మరి ఒకవేళ అన్యులని చూసినప్పుడు, హిందూస్ని చూసినప్పుడు, వేరే ఆరాధికులను చూసినప్పుడు మాత్రం వారికి తెలుసండి నరకం ఉంది, స్వర్గం ఉంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే యేసుప్రభు వారు తిరిగి వస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు. చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోలేరు. అది వారి తప్పు అని నేను అనుకోవట్లేదు, కానీ వాళ్ళకి తెలియదండి. అందుని బట్టి నిజంగానే దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకి తెలుసండి క్రైస్తవులుగా, మరి దేవుని చేత మరి రక్షించబడిన మనకి, దేవుని చేత
మరి క్రైస్తవుల కుటుంబంలో పుట్టిన మనకి మాత్రం ఈ విషయం తెలుసు కాబట్టి మిమ్మల్ని మరొక్కసారి మాటలు అడుగుతున్నాను. అసలు సువార్త అంటే ఏంటి అంటే, సువార్త అనేది ఎందుకు ప్రకటించాలి అనేది చూస్తే ఖచ్చితంగా రెండో రాకడ నిమిత్తమే కదండి. అవును, మీరు సువార్తని నమ్మినప్పుడు, ఆ సువార్తని మరి గైకొనినప్పుడు యేసు ప్రభు మన కోసం తిరిగి లేచాడు, మన పాపాలని భరించాడు, మన కోసం ఆయన చేసిన త్యాగము గొప్పదని గ్రహించి ఆయన మన హృదయంలోకి అంగీకరించినప్పుడు, ఆయనలాగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన పరిశుద్ధతలోనికి మనం నడిచినప్పుడు మనము రెండో రాకడలో ఆయనతో పాటుగా ఎత్తపడతామండి, నరకం నుండి తప్పించబడతామనే సత్యము మరి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా క్రైస్తవులకి. మరి అలాగే ఈరోజు అన్నిలుగా ఉన్నవారేమో, మరి దేవుని గురించి, యేసు ప్రభు గురించి తెలియని వారు ఈరోజు వింటున్నారేమో. అమ్మ, మేము చెప్తున్నది జాగ్రత్తగా వినండి. అవును, యేసు ప్రభుని నమ్మిన వారు రక్షించబడతారు, వారు నరకం నుండి తప్పించబడతారని నిజమైన వాక్యము చెప్తుంది. దేవాది దేవుడు కూడా మరి రాబోతున్నాడు, అంచె దినాలని చెప్పేసి అందరూ నమ్ముతారు కదా. అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా అవును ఏదో ఒక రోజు అంతమవుతుంది, సైంటిఫిక్ పరంగా మరి సైంటిస్టులు చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో వేరే రకంగా చెప్తున్నారు. కానీ ఏది ఏమైనాను మరి ఏ రకంగా ఆయనను మరి చివరి దినాల్లో మనం ఉన్నామని చెప్పేసి మన లోకంలో కనిపిస్తున్న, అంటే మన చుట్టూ కనిపిస్తున్న సందర్భాలు, సంఘటన అనేవి సూచనగానే కనిపిస్తున్నాయండి. అవును, ఆయన రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అని చూస్తే సువార్త ప్రకటించబడినప్పుడు మరి విన్న వారిని రక్షించడానికి వస్తున్నాడు. మరి సువార్త ప్రకటించిన వారి కోసం, వినని వారి కోసం ఏంటనేది నాకు తెలియదు, కానీ దాని విషయంలో ప్రార్థన చేద్దామండి. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికే వచ్చి ఉన్నాడు. ఏ ఒక్కరు నశించడం దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని రక్షించాలని ప్రార్థన చేద్దామండి. మరి ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం మరి రెండో రాకడ కోసము సువార్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి రక్షణ అనుభవం అనేది మనకు ఉంటేనే మనం నిత్య జీవనంలోకి పోతాం అనేది ఇక్కడ మరి ఈ మేరీ మగ్దలేని మరియ గారు చెప్తున్న మాట ఏంటి అనేది చూస్తే మరి ఆమె వెళ్ళి శిష్యులతో ఏం చెప్పింది. ఇదిగో ఆయన మృతుల నుండి లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు మరి అక్కడ ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అని చెప్పేసి తన శిష్యులతో, ఎవరి శిష్యులతో అండి, యేసు ప్రభుతో కలిసి మరి తిరిగిన 12 మందిలో ఒకరైతే తప్పిపోయారు, కానీ అక్కడున్న 11 మంది చెప్తున్న మాట, ఇదిగో యేసు ప్రభు వారు లేశారు, ఆయన చెప్పినట్టుగానే లేశారు, రమ్మంటున్నాడు, ఇదిగో పలానా చోటికి ఆయన రమ్మంటున్నాడు, మనం వెళ్ళి కలుద్దాము అని చెప్పేసి కూడా ఆమె చెప్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఆయన మన కోసం మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, మరి తిరిగి 3వ దినమున లేశాడు అనేదే కదండి సువార్త. అదే సువార్త పట్టుకొని కదండి మనము మరి ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ సువార్త మరి మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరండి? స్త్రీ కాదా అండి? అవును, నిజమే, ఆమె పుల్పిట్ మీద చెప్పలేదేమో, ఒక సంఘంలో కూర్చొని చెప్పట్లేదేమో, కానీ ఆమె ఎక్కడ చెప్తుంది తెలుసా? యేసు ప్రభుని స్వయాన ఫస్ట్ టైం తనే చూసి, అంటే మొట్టమొదటిగా తనే చూసి, హల్లెలూయా, తనే చూసి మరి అది కూడా ఎలా చూసిందంటే తను వెతుక్కుంటుందండి. పాపం వెతుక్కుంటుంది, యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, సమాధిలో ఆయన లేడని ఎత్తుక్కుంటుంది, ఎవరు ఎత్తుకుపోయారు అనుకుంటుంది, కానీ ఆయన లేచి వెళ్ళాడని అనుకోవట్లేదు. కానీ దేవాది దేవుడే తనగా ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఇక్కడ దేవాది దేవుడే వచ్చి, ఇదిగో అమ్మా నేను యేసు ప్రభుని అని చెప్పేసి తనగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి చెప్పమంటున్నాడు, ఇదిగో లేచాడండి. అంత మాత్రమే కాదు, మరి వెళ్ళి ప్రత్యక్షపరచబరుచుకుంటున్నాడు. చూడండి ఒక్కసారి హన్నాని జ్ఞాపకం చేసుకుంటే మరి ఆమె 84 సంవత్సరాల విధవరాలంట. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు ఎప్పుడైతే మరి అక్కడ మరి తన కోసం బలి అర్పణ చేయాల్సిన సమయంలో వచ్చినప్పుడు, మరి ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ అన్న అనే ప్రవక్తిని ఏం చేసిందంటే తెలుసా అండి? ఆమెను చూసి, ఇదిగో నేను రక్షకుడిని చూసి ఉన్నాను అని చెప్తుంది. హల్లెలూయా, పుట్టిన వ్యక్తిని మరి ఆమె యొక్క ప్రవక్తగా ఉన్న ఆమె మరి దివ్య దృష్టితో చూసిందో, మరి ఆమెకి దేవాది దేవుడు ఏ రీతిగా మరి యేసు ప్రభే నిజమైన దేవుడు, ఈయనే లోకరక్షకుడని చూపించాడో మనకు తెలియదు. కానీ మరి అక్కడ ఆ మాట ఏమనిందంటే ఆమె, ఇదిగో నేను లోకరక్షకుడిని చూసి ఉన్నానని చెప్పేసి ఆమె ఆ తర్వాత మరణించినట్టుగా తెలుస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అదే లోకరక్షకుడు మన కోసము ప్రాణం పెట్టి, మన కోసము భరించి, మన పాపాలని భరించి, ఇదిగో మన కోసము వెలచెల్లించిన యేసు ప్రభు వారు తిరిగి లేశాడు అని చెప్పేసి మరి ఎవరు చూశారు అంటే ఒక పాపపు స్త్రీ చూసిందండి, మగ్దలేని మరియ. మరి 7 దయ్యముల చేత, ఇదిగో చూడండి అదే 9వ వచనం చూసినప్పుడు ఆమె ఎక్కడంటే తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనిపించాడంట. హల్లెలూయా, అవును చూడండి, ఎవరండి ఆమె? పనికిరాని స్త్రీ, విసర్జించబడిన స్త్రీ. మరి దయ్యములు అంట, మరి పాపపు దయ్యములు ఆమెలో ఉన్నాయి, పనికిరాని దయ్యములు ఆమెలో ఉన్నాయి. అంటే ఏదేమైనా కానీ ఆమె జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చిన దేవాది దేవుడు మరి ఇక్కడ మరొక్కసారి ఆమె జీవితాన్ని గొప్పగా వెలిగిస్తున్నాడు. ఏ రకంగా వెలిగిస్తున్నాడో తెలుసా? స్వయాన ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. హల్లెలూయా, సువార్త అంటే ఇదేనండి, యేసు ప్రభు తిరిగి లేశాడు, ఇదిగో మరలా రాబోతున్నాడు. అవునండి, రాబోతున్నాడనే చెప్పకపోతే ఏం చెప్పింది అక్కడ వారికి? ఏం చెప్పింది? ఇదిగో యేసు ప్రభు ఎదుర్కోవడానికి వస్తున్నాడు,
అని చెప్పింది. ఆ తర్వాత 40 రోజులు మరి శిష్యులతో పాటుగా ఆమె కూడా ఉందండి. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మరి 8వ వచనం చూసినప్పుడు మరి అక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీరు వెంటనే అక్కడిక్కడికి వెళ్ళకండి, యెరూషలేముకి వెళ్ళకండి, మీరేం చేస్తారంటే ఇదిగో మీరు ఎదురు చూడండి, ఇదిగో పరలోకం నుండి దిగి వస్తున్న పరిశుద్ధాత్మ శక్తి కోసం మీరు ఎదురు చూడండి, అప్పుడు మీరు శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని మరి సువార్త ప్రకటిస్తారని చెప్తున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ సువార్త ప్రకటించండి. వారు చెప్పాల్సిన సువార్త ఏంటండి? మరి ఒక్కసారి మనం పత్రికలన్నీ చూసినప్పుడు మరి ఆ తర్వాత అపోస్తుల కార్యాలంతా చూసినప్పుడు వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారండి? యేసు ప్రభు వారు మన కోసము తిరిగి లేచాడు, ఆయన అవరోహణమై వెళ్ళిపోయాడు అని మాట కూడా చెప్తున్నారు. అదొక్కటే జోడించారు, కానీ అంత మరి మేరీ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇంకేమీ చెప్పలేదు. అలాగే మరి ఇక్కడ చూస్తే మరి సువార్థికురాలు ఎవరండి? మొట్టమొదటి సువార్థికురాలు ఎవరు అనేది నేను నమ్మిన మాట చూస్తే, నాకు అర్థమైన ఈ వాక్యంలోకి చూస్తే అది కేవలం మగ్దలేని మరియ అండి. హల్లెలూయా, ఒక పాపపు స్త్రీకి ఇచ్చిన ధన్యత. మరి ఇప్పుడు మరి ఈ లోకంలో మనం ఉంటుండగా ఎంతో మంది, కొంతమంది అపోహలతోనో మరి వేరే వాళ్ళు చెప్పారనో చెప్పేసి, లేకపోతే సరే కొంతమంది స్త్రీలు కరెక్ట్గా లేరేమో, కరెక్ట్ పద్ధతిలో లేరేమో, వారిని బట్టో వీరిని బట్టో మరి దయచేసి మీరు ఒక తీర్మానానికి రాకూడదండి. దయచేసి మీరు ఒక తీర్మానానికి రాకూడదు. మరి ఎలాంటి వారినైనా మార్చగల శక్తి గల దేవుడు, ఇదిగో మగ్దలేని మరియ జీవితాన్ని మార్చిన దేవుడు ఎలాంటి స్త్రీ జీవితాన్నైనా మార్చగలడని మీరు నమ్మితే నిజంగా దేవాది దేవుడు ఈరోజు మరి మీ నా సంఘాల్లో, మన సంఘాల్లో ఉన్న స్త్రీలని మరి ఎలాంటి స్త్రీనైనా సరే దేవుని సువార్త కొరకు వాడుకోగలడండి. అవును, నేను అంటున్నాను, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సువార్త అనేది కేవలం దేవుని పునరుత్థాన గురించి మాత్రమే కాదు, ఆయన వస్తున్నాడని చెప్పడం గురించి మాత్రమే. హల్లెలూయా, అంతే కదండి. మరి అదే ఆజ్ఞ ఇచ్చాడు కదా, తన 12 మంది శిష్యులను పిలిచి ఇచ్చాడు, 70 మందిని పిలిచి ఇచ్చాడు, తర్వాత 120 మందికి మరి అక్కడ ఆత్మను పొందుకొని వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే మరి అవును, పరిచర్య చేశారు, పని చేశారు, సంఘానికి కావాల్సిన ప్రతిదీ చూసుకున్నారండి. మరి పేతురు గారు కూడా మరి ఆత్మను పొందుకున్న తర్వాత మరి అక్కడ 3000 మందికి సువార్త ప్రకటించినప్పుడు, హల్లెలూయా, సువార్తనే ప్రకటిస్తున్నాడండి. మరి ఆయన ఏం చెప్తున్నాడు? సువార్తనే ప్రకటిస్తున్నాడు. మరి ప్రకటించినప్పుడు మరి ఒకటేసారి మరి 3000 మంది రక్షణ పొందుకున్నారటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ సువార్తనే ప్రకటించిన మరి మగ్దలేని మరియ ద్వారా మరి 12 మంది తిరిగి వచ్చారు, మరి 11 మంది తిరిగి వచ్చారు. ఆ తర్వాత మరి దేవుని నామంలో సువార్త ప్రకటించబడ్డానికి వీరు కారకులు అయ్యారు కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనం ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నాం మనము ఏ రీతిగా సువార్త ప్రకటించడానికి స్త్రీ పనికిరాదని చెప్తున్నారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నానండి, సంఘాలు ఎందుకు స్థాపించబడ్డాయండి? ఆది సంఘము మరి నిజమే, పౌలు చేత స్థాపించబడిన ఆది సంఘమే కావచ్చు, పేతురు గారి చేత స్థాపించబడిన మొదటి సంఘమే కావచ్చు. అసలు ఎందుకు స్థాపించబడిందంటే కేవలం రొట్టె విరచబడడానికైనా, వాక్య పరిచర్య చేయడానిక, దేవుని సంఘాన్ని మరి దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రమేనా? లేకపోతే దాని మూలం ఏంటండి? దాని కారణం ఏంటి? అసలు సంఘం అంటే ఒక బిల్డింగ్ అనుకుంటున్నారా? సంఘం అంటే మరి అందరం కలిసి ఒక దగ్గర ఉండడమే అని దేవుడు చెప్తున్నాడే కానీ ఒక చర్చని చెప్పట్లేదు కదండి. మరి ఆ చర్చ్లో అది 2 లేక 3 కావచ్చు, లేకపోతే 1000 మంది నిల్చున్నా కానీ అది సంఘముగానే అని చెప్తున్న దేవాది దేవునికి మహిమ కలుగును కాకండి. అవును, మరి ఈ సంఘంలో మరి నిలబడి చెప్పాల్సిన వారు ఒకరు ఉంటారు ఖచ్చితంగా. అవును, అందరం వింటూ ఉంటాము, దేవుని సువార్త చెప్తాము. అవును, వాక్య పరిచర్య చేస్తారు, మరి సేవకురాళ్ళుగా నిలబడి చెప్తున్నారండి. అవును, కొన్ని సంఘాలలో అయితే స్త్రీలని మరి అక్కడ సంఘంని మరి ఆ పుల్పిట్ మీదకి ఎక్కడానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదండి. మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది నాకు తెలియదు, కానీ మరి నేను అడుగుతున్నాను, అస్సలు ఆ పుల్పిట్ అనేది, జాగ్రత్తగా వినండి సేవకులు, నిజంగా మీరు జాగ్రత్తగా వినాల్సిన ఆ పుల్పిట్ అనేది ఎందుకోసం ఉందండి? ఎందుకోసం ఉండింది? మీ జ్ఞానాన్ని ప్రకటించడానిక, లేకపోతే బైబిల్ ఉన్న సత్యాలు చెప్పడానిక, మరి దేనికోసం ఉంది? మరి ఒక స్వార్థ ప్రకటించడానికి దేవాది దేవుడు మరి మగ్దలేని మరియని ఒక స్త్రీని వాడుకోగలిగినప్పుడు పుల్పిట్ మీద నిలబడడానికి ఒక స్త్రీకి అర్హత లేదని చెప్పడానికి మనం ఎవరము, మీరెవరని ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నిజమే, ఒక్కసారి ఆలోచన చేద్దామా? దేవుడిచ్చిన ఆజ్ఞ మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అవునండి, ఎక్కడికి వెళ్ళైనా సువార్త చెప్పొచ్చు, సంఘంలో నిలబడి చెప్పొచ్చు, బయటకు వెళ్ళి చెప్పొచ్చు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి చెప్పొచ్చు. ఇది బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఇది అన్యులకి తెలియదండి, అందుకే వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, వాళ్ళు గొడవలకు తీసుకొస్తున్నారు, వారితో మీరు యుద్ధం చేస్తున్నారు. అవసరం లేదండి, వారితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని నేను బ్రతిమలాడుకుంటున్నాను. ముందు మనం కరెక్ట్ చేసుకుందాం, ముందు మన సంఘాల్లో మనం నిలబడదాం, మనము పవిత్ర కలిగిన జీవితాన్ని జీవిద్దాం. ఇదిగో మనం ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఇదిగో అమ్మ అని చెప్పేసి మనం ఒక తల్లిని
ఒక స్త్రీని, ఒక చెల్లిని గౌరవించి, ఇదిగో పర్వాలేదు, ఇదిగో నీ పరిస్థితి ఇలా ఉందా, ఇదిగో నీ ఇలాంటి జీవితం జీవిస్తున్నావు, పర్వాలేదు, అయినా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇదిగో నువ్వు ఇలా ఈ రకంగా దేవుని చేత వాడబడతావు అని చెప్పేసి దీవించి మాట్లాడుతున్నామా, లేకపోతే ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, వద్దు, అసలు స్త్రీలని అని కొట్టి పడేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నానండి. దయచేసి మీరు ఈరోజు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నానండి. అవును, దేవుడు రెండో రాకడలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటి అంటే వధు సంఘాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడంట. వధు సంఘాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు. కానీ దేవాది దేవుడు మరి అక్కడ పురుష సంఘం అని చెప్పలేదండి. అవును, మరి ఇంకే సంఘం అని చెప్పలేదు. మరి ఎంత చక్కటి మాట, వధువు వరుడు, అవునా కదండి. ఆయన వరుడైతే మనమంతా కూడా మరి వధువు అని చెప్తున్నారు. మరి దేవాది దేవుడు స్త్రీకి ఎంత అవకాశం ఇచ్చాడంటే, ఎంత ఘనతనిచ్చాడు ఇక్కడ అంటే, మరి వధువుగా అంటే ఒక స్త్రీని పిలిచే పేరుని అంటే దేవాది దేవుడు సంఘానికి ఇచ్చాడు అంటే మరి స్త్రీ ఎంత ధన్యత కలిగినదండి. మీరు చూడండి, ఏ సంఘంలో చూసినా కానీ రహస్య ప్రార్థన చేసేది స్త్రీ అండి. మరి సంఘం తరపున పని చేసేది స్త్రీ అండి. నేను ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నాను ఇక్కడ. ఏంటి అంటే బల్లారాధన అంటారు కదండి. అవును, బల్లారాధన అనేది ఏ రీతిగా మొదలైందండి ఒకసారి ఆలోచించేద్దామా. కమ్యూనియన్ అంటారు. కమ్యూనియన్ అనేది ఏ రీతిగా, అది ఎందుకంటే ప్రతి అంటే అది రొట్టె విరువట, అంతే కదండి. యేసు ప్రభు ఏం చెప్పారు, ఇదిగో మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని, నేను వాక్యాలు తీసి చెప్పట్లేదు కానీ ఉన్నట్టుగా మీతో చెప్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే నాకు సమయం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే కమ్యూనియన్ సర్వీస్ అనేది నిజమే మనకు కుదిరిన దాన్ని బట్టి మరి వేల మంది మన సంఘాలకు వస్తున్నారు, వందల మంది సంఘాలకు వస్తున్నారు. మొదటి ఆదివారం ఇస్తున్నాము, లేకపోతే ప్రతి ఆదివారం కొన్ని సంఘాలలో ఇస్తున్నారు. అందరిని బట్టి మహిమ కలుగును గాక దేవునికి. కానీ నేనేమంటున్నానంటే అసలు ఈ రొట్టె విరుచడ అనేది దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేశాడు అనేది నేను ఆలోచన చేశాను. అవును దేవా, ఏంటిది అన్నప్పుడు నేను చదివానండి, బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు దేవాది దేవుడు ఆ సమయంలో ఏంటి అంటే ఆ శిష్యులంట ప్రతి ఇంటికి వెళ్తున్నారు, సువార్త చెప్తున్నారు. అలాగే వారు దేవుని నామంలో కూడుకుంటున్నారు. ఎక్కడ కూడుకుంటున్నారు? సంఘముగా ఒక్కరిళ్ళల్లో కూడుకుంటున్నారు. అంటే ఎక్కడో ఒక దగ్గర కూడుకుంటున్నారు. అది ఇల్లే కావచ్చు, మరి ఒక సమాజ మందిరమే కావచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కేవలం సమాజ మందిరంలోనే వాళ్ళు రొట్టె విరుచట్లేదు కానీ, అంటే చర్చిలో కాదు కానీ ఇళ్ళల్లో కూడా వారు కూడుకున్నప్పుడు, ఇద్దరు లేక ముగ్గురే కావచ్చు, నలుగురే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, వాళ్ళు కూడుకుంటున్నప్పుడు వారు చేసిన పని ఏంటి అంటే మరి వాళ్ళు రొట్టెను విరుస్తున్నారండి. హల్లెలూయా. ఎక్కడ విరుస్తున్నారని చూస్తే ప్రతి ఇంట్లో విరుస్తున్నారు. చర్చ్ అది ప్రధాన మందిరంలో కాదు కానీ ఇంట్లో విరుస్తున్నట్టుగా రాయబడుతుందండి. మరి అక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు చేసుకోమంటున్నాడు? ఇదిగో ఇది విరిచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడండి. అవునా కదా? మరి అది ఎక్కడ విరమంటున్నాడు? ఇళ్ళల్లో కూడా విరుస్తున్నారు. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏమైంది? మనం ఇళ్ళల్లో రొట్టెను విరుస్తున్నామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇళ్ళల్లో రొట్టె విరిసినప్పుడు ఎవరు తినాలి దాన్ని? ఎవరు పంచుకోవాలి దాన్ని? దేవుని నామంలో దేవుని బిడ్డలే కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. మరి ఒక దగ్గర దేవాది దేవుడు చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏంటి అంటే దాని గురించి సత్యం తెలుసుకోకుండా మీరు తీసుకున్న వల్ల మీరు అనారోగ్యంతో ఉంటారని. అవును, యేసుప్రభు మన కోసం మరణించాడు, పాతికి పెట్టబడ్డాడు, తిరిగి లేసాడనే సువార్తను నమ్మకుండా తీసుకుంటే అది తప్పే. ఎందుకంటే తెలియకుండా తింటే తప్పండి. కానీ అక్కడ చూస్తే మాత్రం తెలిసి ఎరిగి వారు అర్థం చేసుకుని వారు భోజనం చేస్తున్నారు. మరి నేను అడుగుతున్నాను, ఇక్కడ సంఘం ఎక్కడుంది? ఇక్కడ పుల్పిట్ ఎక్కడుంది? ఆయనను ఎవరిస్తున్నారు అక్కడ అనేది చూస్తే సరే, మరి అక్కడ ఉన్న వారంతా పంచుకుంటున్నారేమో, రొట్టెను విరుస్తున్నారేమో, అక్కడున్న ప్రధాన ఒక సీనియర్ వ్యక్తి మరి పంచుతున్నాడేమో. అది తయారు చేసింది ఎవరండి? మరి స్త్రీలే కదండి. ఆ స్త్రీలు తయారు చేసిందే కదా. నేను నూతన నిబంధనలో ఉన్న దాని గురించి చెప్తున్నాను. పరిచర్యం చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. ఆ ఇంట్లో ఆ రొట్టెని తయారు చేసింది. ఆ రొట్టె విరుచుట అనేది ఇప్పటిలాగా ఏదో బిల్లలు కాదండి. మరి జాగ్రత్తగా ఇప్పటిలాగా బిల్లలు కాదు, ఏదో ఒక రొట్టె చేసి మనం చుంచడం కాదు. కానీ అప్పుడు ఇంట్లో చేసుకున్న రొట్టెలనే, హల్లెలూయా, ఇంట్లో చేసిన రొట్టెలనే వాళ్ళు భోజనం కోసం స్వీకరించే దాన్నే, ప్రత్యేకంగా దాన్ని తయారు చేయలేదండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో వాళ్ళు ఆహారంగా తీసుకుంటున్న దాన్నే, మరి ద్రాక్ష రసాన్ని తాగేదాన్నే, దాన్ని వారు మరి దేవుని శరీరంగాను దేవుని మరి రక్తముగాను స్వీకరించారండి. హల్లెలూయా. అది కేవలం దేవాది దేవుడే మరి యేసుప్రభు వారే విరిచి మరి వాళ్ళకి ఇచ్చి ఉన్నట్టుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. నిజమే, మనం జ్ఞాపకం చేసుకోవాలి. తింటున్న ప్రతిదీ కూడా ప్రార్థన చేసి పూర్వకంగా మనం తీసుకుంటే చాలండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ నేనేమంటున్నాను అంటే ఆచారాలు కాదండి. దయచేసి మరి మిమ్మల్ని నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేనేదో మీరు చెప్తుంది మీరు చేస్తుంది తప్పని నేను కొట్టి పడేయట్లేదు, కానీ అది కరెక్టే అండి. కానీ స్త్రీ విషయంలో మాత్రం మరి స్త్రీ ఎందుకు కమ్యూనియన్ ఇవ్వకూడదు? స్త్రీకి ఎందుకు అవకాశం లేదు ఒక పెళ్లి చేయడానికి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. స్త్రీ ఎందుకు పుల్పిట్ మీద నిలబడకూడదు? స్త్రీ ఎందుకు సువార్త ప్రకటించకూడదు? స్త్రీ ఎందుకు అసలు పుల్పిట్ అనేది ఎందుకండి? మీ కేవలం వరాల్ని మాత్రమే ప్రకటించడానికి కాదు కదా. అవును, మీరు అభిషక్తులైతే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు సూచక క్రియలు జరుగుతాయి. స్త్రీ ప్రార్థన చేస్తే జరగవా అండి? మరి ఎందుకు ఆ పుల్పిట్ ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు? ఎందుకు స్త్రీని హెచ్చించడానికి భయపడుతున్నారు మీరు? ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు.
ఉండదు. నిజమే, అవును, కొంతమంది చెడ్డ స్త్రీలు ఉంటారు, కొంతమంది మరి పురుషుల్లో కూడా చెడ్డ వాళ్ళు ఉంటారండి. అది కాదండి నిజంగా చెప్పాల్సింది. యథార్థత కలిగిన స్త్రీ నిజంగా మీ జీవితంలో ఇదిగో మీ సంఘాల్లో ఉంటే మరి ఆమెకు అవకాశం ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేదంటే లేదు. ఒకవేళ తను సొంతంగా ఏమైనా పరిచర్య చేసుకుంటే సపోర్ట్ చేయగలిగితే చేయండి, కానీ దూషించకండి. ఎక్కడ చెప్పారు సంఘం స్త్రీ స్టార్ట్ చేయాలని చెప్పేసి అని మాత్రం అనకండి. తనకున్న శక్తిని బట్టి, తనకున్న కృపను బట్టి, తనకున్న తలాంతులను బట్టి మరి వ్యర్థం చేయకూడదు కదా. నేను ఇక్కడ అంటున్నాను 120 మందిలో మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మరి వారితో పాటుగా అంటే తన శిష్యులతో పాటుగా ఆ 120 మందితో పాటుగా ఆ 20 మందిలో ఆ 120 మందిలో ఖచ్చితంగా 10-15 మంది అన్న స్త్రీలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ స్త్రీలు మరి ఆత్మశక్తిని పొందుకున్నారు. ఏ శక్తి అయితే మరి పౌలు మరి ఆ పేతురు గారు మరి మిగతా శిష్యులు పొందుకున్నారో ఆ 120 మంది పొందుకున్నారు, అదే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు కదండి. మరి అది ఏం చేయాలండి వాళ్ళు? ఆ స్త్రీలు ఏం చేయాలి? దాన్ని అలాగే దాచిపెట్టుకొని కూర్చోవాలా? అసలు పాడకూడదా? వాళ్ళు స్వార్థ చెప్పకూడదా? వాళ్ళ ఇతరుల కోసం ప్రార్థన చేయకూడదా? మరి మీరు వెళ్ళి ఇదిగో మీరు నా నామంలో స్వస్థతను చేయండి అనే మాట వారికి వర్తించదండి. మరి ఇప్పుడు మాకు వర్తించదా అని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యాల్లోనికి నేను ముగిస్తూ ఉంటుండగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను. మొదట్లో దేవాది దేవుడు ఏం చేశాడు? ఆదాంని మాత్రమే క్రియేట్ చేయలేదని అవ్వని కూడా తయారు చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. అవును, వారిద్దరిని తయారు చేశాడు, వారిద్దరిని ఘనపరచాడండి, వారిద్దరిని ఏకం చేశాడు. ఏక శరీరం ఏక ఆత్మ అన్నాడే కానీ సపరేట్ అని చెప్పలేదండి. అవును, కరెక్టే, భార్య భర్తలు ఇద్దరు కలిసి పరిచర్య చేయడం మంచిదే, కానీ ఒకవేళ భర్త సపోర్ట్ చేయకపోతే భార్య పరిచర్య చేయడం కూడా మంచిదే అని మీకు చెప్తున్నానండి. నేను చూశాను చాలా మంది ఉన్నారండి. నేను చూసిన నా స్నేహితులలో చాలామంది ఎలా ఉన్నారంటే వారికి అభిషేకం ఉంది, వారికి తలాంతులు ఉన్నాయి, కానీ వారిని నిలబెట్టే వాళ్ళు లేకపోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వారి తలాంతులు వ్యర్థం చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడా? నువ్వు సపోర్ట్ చేయలేకపోయినా పర్వాలేదు, కనీసం ఆమెకి అడ్డగా నువ్వు రావద్దని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రతిమలాడుకుంటున్నానండి. అవును, పుల్పిట్ అనేది దేవాది దేవుడు కేవలం సువార్త ప్రకటించడానికి ఇచ్చాడండి. కేవలం యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు, మరలా వస్తున్నాడు, మన పాపాలని భరించిన దేవాది దేవుడు తిరిగి వస్తున్నాను చెప్పడానికి మాత్రమే మనం ఏర్పాటు చేసుకుందండి పుల్పిట్ అనేది, అంతేకాని ఇంకేమీ కాదు. అక్కడ నుండి ఏ అభిషేకం జరిగినను, అక్కడ నుండి ఏ అద్భుత సూచక క్రియలు జరిగినను, అది ఎవరి ద్వారా జరిగినను అది దేవాది దేవుడే చేస్తున్నాడు, కానీ ఇంకెవరు కాదండి. కానీ మూలం మాత్రం మరి మెయిన్ రీజన్ మాత్రం సంఘం అనేది స్థాపించబడింది కేవలం కలిసి ఉండడానికి. అవును, నలుగురు ఉన్న దగ్గర చిన్న ఇల్లు సరిపోతుందండి, కానీ 40,000 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద మందిరం లాంటిది కావాలి, ఒక పెద్ద రూమ్ లాంటిది కావాలి. కాబట్టి అక్కడ కూడుకున్నారు, అక్కడ రొట్టెను విరిచారండి, అంత మాత్రమే. కానీ మరి రొట్టె ఇంకెక్కడ విరవకూడదు అనేది కూడా లేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజమే, నేను ఎవరిని ప్రశ్నించాలన్న ఆలోచన నాకు లేదు, కానీ మనము నిజమైన ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిద్దామే, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది చేద్దాం, కానీ అనవసరమైన ఇదిగో అలవాట్లకి కాదండి. హల్లెలూయా, దేవునికి మహిమ. ఆచారాలకి అంతకన్నా వెళ్ళొద్దని చెప్తున్నాను. అవును, మన పూర్వీకులు ఇది బాగుంటుంది అని చెప్పేసి ఆరంభించారేమో, అది మంచిదే కాదనట్లేదు, కానీ దాన్ని కావాలని చెప్పేసి దాన్ని ఆచారంగా మనం చేసుకుంటున్నాం చూడండి, అది కరెక్ట్ కాదని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. నేనైతే ప్రతిరోజు నేను రొట్టె విరవాలని ఇష్టపడతానండి ఇంట్లో. అవును, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే రక్షణ పొందుకున్నాను, అలా అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడడం మానేస్తాడా? దేవుడు నాతో పాటుగా రొట్టె విరచకూడదు అని అంటాడా? ఆయన కూర్చున్నాడు కదండి నాతో పాటుగా, ఆయన ఉన్నాడు కదండి నాతో పాటుగా. నిజమే, ఒక స్త్రీగా నేను ఉన్నాను, నాకు ఎవరు సువార్త చెప్పలేదు, ఎవరు యేసు ప్రభు చనిపోయాడు నీ కోసమని చెప్పలేదండి. నాకు దేవాది దేవుడు దిగొచ్చి చనిపోతున్న నన్ను సుసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ నన్ను బతికించిన దేవుడు ఈరోజు ఏ స్త్రీనైనా బతికించగలడు, ఎవరితోనైనా వాడుకోవడగలడని నేను నమ్ముతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటుండగా ఈ రోజు ప్రభానతని నిజమే స్త్రీలని ప్రభానతని నువ్వు ఎంత గొప్పగా గణపరుస్తున్నావు, ఎంతగా ఇష్టపడుతున్నావు, వారి ద్వారా కూడా నీ పరిచర్యని ప్రభా అలాగనే ప్రభా నీ సేవ చేయించుకోవాలని ఈ అంత్య దినంలో మమ్మల్ని నిజంగా నువ్వు అభిషేకించి ఉన్నావన్న సత్యాన్ని ఈరోజు చిన్న మాటల ద్వారా నా ద్వారా నువ్వు మాట్లాడినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి బిడ్డను వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని పరిశుద్ధాత్మ దేవ యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక.